మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలపై పన్నుల భారం మోపుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్, లక్ష్మీపూర్ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిందని ఆరోపించారు. కరీంనగర్లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు తెస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో మేయర్పేటం బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే అనంతరం బీజేపీ అభ్యర్థి రాజేందర్ ప్రసాద్తో బండి సంజయ్ ప్రమాణం చేయించారు. మల్కాపురం లక్ష్మీపురం బీజేపీ ఓటేసేసారు, పైసలు ఈసారట. రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేయకముందే 11 కోట్ల రూపాయలు ఇచ్చిన. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, 11 కోట్ల రూపాయలు మీ ఊరికి శాంక్షన్ అయినాయి, టెండర్ అయిపోయింది. అది రోడ్లకు పనులు కాంట్రాక్టర్ కూడా నిర్ణయం అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ను పిలిచి అడగండి. మీరు ఆ కాంట్రాక్టర్లో పంపమంటే ఆయన కూడా పంపుతా. ఆయన ఈ 11 కోట్ల రూపాయలు వాపస్ పోతే మీ మల్కాపూర్ లక్ష్మికు రోడ్డు రావు, బోర్లు రావు. కాబట్టి దయచేసి ఇంతమంది ఐమాక్స్ నటించడం, బోర్లు వేయించిన, పండుగల పబ్బాలైతే సహాయం చేసిన, కాబట్టి నిధులు నాకుంటే తప్ప గంగుల కమలాకరకు ఉండే, కాంగ్రెస్లకు ఉండే. కాబట్టి 2 చేతులు జోడించి మొక్కుతున్నా, మాకు రాజేంద్ర ప్రసాద్ను మీరు గెలిపించండి.